బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. జలవిహార్ ఆర్ఓ ప్లాంట్లో పేలుడు సంభవించాయి. ప్లాంట్లో పనిచేస్తున్న 2 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారు గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడం జరిగింది. పేలుడు ధాటికి తునాతునకలైపోయాయి అక్కడ పరికరాలు. నీటి సరఫరా చేసే ఆర్ఓ ప్లాంట్లో భారీ బ్లాస్ట్ చోటు చేసుకుంది. ఆర్ఓ ఫిల్టర్ లేదా కంప్రెషర్లు అధిక ప్రెషర్ కారణమై ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అక్కడ ఆ దాడి ఆ ప్రమాదం జరిగిందో అక్కడ వారిని కాపాడేందుకు అక్కడికి చేరుకున్నారు కొంతమంది. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద తీవ్రతను వెంటనే గుర్తించారు అక్కడ స్థానికులు. గుర్తించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోయి ప్రయత్నం చేద్దాం. వాళ్ళని తరలిస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మా ప్రతినిధి నిర్మల ప్రస్తుతం అక్కడే అందుబాటులో ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిర్మల, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఎటువంటి పరిస్థితులు, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఎట్ ద సేమ్ టైం ఎంతమంది అక్కడ ఆ ప్రమాదంలో ఎంతమంది గాయాలవ్వడం జరిగింది? ఎస్ సచిన్, ఇక్కడ మాత్రము ప్రస్తుతము ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ ముగ్గురులో కూడా అంజీ, అప్పలనాయుడు, లక్ష్మీనారాయణ ముగ్గురు కూడా. ఇక్కడ లక్ష్మీనారాయణకు పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉండడంతో సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు కూడా తనని తీసుకెళ్లడం జరిగింది. మిగతా 2 గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ జలవిహార్ ఇక్కడ నక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ వద్ద కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక అకేషన్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, అక్కడే ఆర్ఓ ప్లాంట్ ఉన్నది కూడా. ఎందుకంటే ప్రస్తుతము లోపలికి వెళ్ళనీయడం లేదు కాబట్టి, కొంచెం ప్రమాద ఘటన కాబట్టి అందుకనే ఆ స్థలంలోకి ఎవరిని వెళ్ళనీయట్లే. ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడే జరిగింది కూడా. ఇక్కడ ఒక్కసారిగా అక్కడ వర్కర్లు ఆ ఫిల్టర్ చేస్తున్న సమయంలో ఎయిర్ కంప్రెషర్ కూడా పెరగడం వల్ల కూడా ఇది పేలి ఉండొచ్చు, పేలుడుకు ఇది కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పటికైతే పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంది. ఒక్కసారిగా అది బ్లాస్ట్ అవ్వడంతో కూడా ఇక్కడ ఈ దరిదాపుల్లో ఐమాక్స్ థియేటర్ ఉంటుంది. అది ఐమాక్స్ థియేటర్ వరకు కూడా చాలా పెద్ద శబ్దం రావడం కూడా జరిగింది. ఆ శబ్దానికి అందరూ ఇక్కడ ఇటు నుంచి వెళ్ళే ప్రయాణికులంతా కూడా ఆగిపోయారు. అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, మొత్తం ఇక్కడ జలవిహార్లో షాప్స్ అన్ని కూడా ఉంటాయి. ఈ షాప్స్లలో కూడా చాలా మంది ప్రజలైతే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడికి రావడం జరిగింది, వచ్చి ఇక్కడ కూర్చుంటారు కాబట్టి మధ్యాహ్నం టైం నుంచే ఇక్కడ మొత్తం కూడా వస్తూ ఉంటారు ప్రజలంతా కూడా. వాళ్ళు ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండడానికి కూడా వస్తూ ఉంటారు. ఈ షాప్లలో కూర్చున్న వాళ్ళంతా, క్యాంటీన్లలో కూర్చున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆ శబ్దం అనేది భారీగా రావడంతో ఇక్కడ నుంచి పరుగులు తీశారు. పరుగులు తీయడమే కాకుండా వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ శబ్దానికి భయభ్రాంతులు అయ్యారు ప్రజలందరని కూడా అనుకోవచ్చు. ఇక్కడ లేక్ పిఎస్ కూడా ఉంటుంది కాబట్టి వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చి అప్రమత్తమై తీవ్రంగా గాయపడిన వాళ్ళని స్వయంగా వాళ్ళు తీసుకెళ్లి అంబులెన్స్ల ద్వారా కూడా హాస్పిటల్స్కి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతానికి. ఎందుకంటే ఆ భారీ శబ్దం వచ్చినప్పుడు ఆ పేలుడికి మొత్తం కూడా ఇక్కడ కంప్రెషర్ మిషన్ ఏదైతే ఉందో మొత్తం తునాతునకలైపోయింది. ఆ తునాతునకలైపోయి చెల్లా చెదురుగా కూడా పడిపోయాయి. ఇక్కడ ప్లేస్ అంతా మనం చూస్తున్నాం కదా, ఎంత పెద్ద విస్తారమైన ప్లేస్ ఉంటుందో జలవిహార్ అనగానే కూడా ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసులు ఇక్కడే ఉన్నారు. పోలీసులంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు పూర్తిగా. అక్కడ అసలు ఎక్కడి నుంచి జరుగుంటుంది, పైప్లో ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా లేదా అనే విషయంలో కూడా వాళ్ళు విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందో. ఇక్కడ నక్లెస్ రోడ్డుకి సాయంత్రం అయిందంటే చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది పోలీసులు చేరుకోవడం జరిగింది నిర్మల? దాంతోపాటు జలవిహార్కి సంబంధించి ఆ యాజమాన్యం ఏమంటోంది? ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కార్డన్ ఆఫ్ చేశారు అండ్ ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ పోలీస్ ప్రెజెన్స్ కూడా పెరుగుతోంది అక్కడ. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? జలవిహార్లోకి ఎవరైనా అనుమతించడం జరుగుతోందా లేకపోతే ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ కారణంగా
ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఎస్ సచిన్, ఇక్కడైతే మొత్తం కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసేసి క్లోజ్ చేసేసారు. లోపలికి వెళ్ళే దారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము ఇక్కడ. ఎందుకంటే పోలీసులు కట్టుదిట్టం చేసేసారు. ఇక్కడ భారీ పేలుడు సంభవించడంతో కూడా ఇది కేవలము పైప్ లైన్ నుంచి వచ్చిందా లేకపోతే ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అలో చేయడం లేదు. పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. దాదాపు ఇక్కడ 20 నుంచి 30 మంది పోలీసుల వరకు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఎక్కడికక్కడ వాళ్ళ ఆధీనంలోకి కూడా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఎవరు లోపలికి వచ్చినా మళ్ళీ ప్రమాదము సంభవించే అవకాశాలు ఉంటే వాళ్ళు ప్రజలు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అందుకే మొత్తం కూడా ఇదంతా బారికేడ్లు వేయడం కూడా జరిగింది. బారికేడ్లు వేసేసి క్లోజ్ చేసి ఇక్కడ క్యాంటీన్లలో కూడా ఎవరిని లేకుండా పోలీసులు అయితే కట్టుదిట్టం చేశారు. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ మొత్తం విచారణ కూడా జరిపిస్తూ ఉన్నారు. మొత్తము ఇక్కడ ఏం జరిగింది, ఎలా అయ్యింది బ్లాస్టింగ్ అనేది కూడా వాళ్ళు మొత్తం క్లూస్ అయితే రాబడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. అంతా కూడా లోపలికి ఎవరిని కూడా అలో చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆ ప్రమాద ఘటనా స్థలంలో మళ్ళీ ఏదైనా సంభవించే అవకాశాలు ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మొత్తం కూడా క్లోజ్ చేసేసారు. ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడి వరకే మనము వెళ్ళే అవకాశాలు కూడా, అంటే ఇక్కడ మీడియా వాళ్ళకు కూడా ఎవరైనా లోపలికి వెళ్ళాలన్న వాళ్ళకు కూడా ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఒక నేపథ్యంలోనే జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. మనకు కనిపిస్తూ ఉన్నారు కదా, అంతా సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు. సిబ్బంది మొత్తం కూడా టోటల్గా ఇక్కడ చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అంతా కూడా ఏం జరిగింది అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే యాజమాన్యం మాత్రము ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేయిస్తూ ఉంటాం. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఆ ఘటనా ప్రదేశాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నారు. అండ్ పూర్తిగా సెక్యూరిటీ చెక్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు కారణమే ఉంటుంది? హై ప్రెషర్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, అసలు ప్రమాదం జరగడానికి కారణం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక 2-3 పాయింట్స్ క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హై ప్రెషర్ ఉండొచ్చు. పంప్ సిస్టంలో ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ పనిచేయకపోయినా లేకపోతే ఒత్తిడి పరిమితం దాటిన మెంబ్రేన్ ఉండే సిలిండర్స్ అంటే ప్రెషర్ వాల్వ్స్ లైక్ ప్రెషర్ వెషల్స్ పేలిపోయే ప్రమాదం ఉంది అనేది వినిపించమాట. ఇక దాంతోపాటు మెటీరియల్ నాణ్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తక్కువ నాణ్యత కలిగిన ఫైబర్ లేదా స్టీల్ వెషల్స్ లాంటివి వాడడం వల్ల హై ప్రెషర్కి వెళ్ళి తట్టుకోలేక పేలిపోయే ప్రమాదం ఉండొచ్చు అనేది వినిపించమాట. అండ్ దీంతో పాటు ఎయిర్ ట్రాప్డ్ ఇన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటారు. అంటే ఎయిర్ లాక్ అనే పదం మాట్లాడుకోవచ్చు ఇక్కడ.